హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఫుడ్. బాగున్నారండి అందరూ. టుడే రెసిపీ సండే స్పెషల్ చికెన్ పకోడీ. ఎంతో వేడిగా కారంగా టేస్టీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పావు కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, శనగపిండి 1 స్పూన్, బియ్యపిండి 1 స్పూన్. దీని బదులు మైదా కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 చెక్క నిమ్మరసం, అదే 1/2 కేజీ తీసుకుంటే ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలండి. జీడిపప్పు కొంచెం, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ పెరుగు, ఇవన్నీ వేసుకుని ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని అన్నిటిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. దీన్ని 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచి కూలింగ్ తగ్గిన తర్వాత 1 గంట బయట పెట్టి 1 గంట బయట పెట్టుకుంటే ఆయిల్ అది ఎక్కువ లాగదండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 1 గంట పక్కన పెడదామండి. ఇప్పుడు తీసి స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం దాంట్లో పెట్టుకుని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకొని స్లోగా బాగా కుక్ అయ్యే వరకు చికెన్ వేపుకోవాలండి. బాగా వేపుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకొని పక్కన తింటే చికెన్ పకోడీ సూపర్గా ఉంటుందండి. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ ద్వారా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.